విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేగ పుణ్యగిరి గిరిజన గ్రామానికి సంబంధించిన రోడ్డు పనులు నిలిచిపోవడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నిలిచిపోయిన రోడ్డు పనులను వెంటనే పునఃప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమస్యపై అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు కదిలే ప్రసక్తి లేదని తెలిపారు. అవసరమైతే అక్కడే వంట వార్పు నిర్వహిస్తామని నిరసనకారులు హెచ్చరించారు. రోడ్డు పనులు వెంటనే ప్రారంభం చేయాలి. మనుషులుగా గుర్తించాలి. రోడ్డు పనులు వెంటనే ప్రారంభం చేయాలి. మనుషులుగా గుర్తించాలి. గిరిజనులు ఏదైతే ఉన్నారో మాకు మనుషులుగా గుర్తించండి, మమ్మల్ని పశువులా కాకుండా మాకు ఒక ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా మమ్మల్ని అసలు గుర్తించలేదు. కొన్నాళ్ళ వరకు మాకు ఓట్లే లేవని చెప్పేసి గగ్గోలు పెడితే రోడ్డు మంజూరు చేశారు. రోడ్డు మంజూరు చేసినట్టు చేసి ఇప్పటికీ అది పూర్తి చేయలేదు. ఎందుకు పూర్తి చేయలేదంటే బిల్లు ఇవ్వలేదని కాంట్రాక్టర్ చెప్తున్నాడు, తోవలో ఏదో రైతుల సమస్యలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ రెండు పొంతన లేవు. అంటే ఏదైనా ఇదే సమస్య కానీ ఎవరైనా జందాలు లాంటి వాడికి వస్తే, ఇంకెవరికైనా పెద్దలకు వస్తే 24 గంటల్లో పరిష్కారం చేస్తాను. కానీ గిరిజనుల సమస్య అని చెప్పేసి సంవత్సరం అయిపోయినా సరే ఇప్పటికీ అలాగే మట్టేనే చూపిస్తున్నారు. ఏదైతే గిరిజనులు పోరాడుతున్నారో ఆ రోడ్డు తక్షణమే పూర్తి చేయండి. కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వండి. రైతుకి ఏదైనా సెటిల్ చేయాలా చేయండి. ఈ రెండు చూపించి రోడ్డు ఇలా సాగదీయడం